వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ కోసం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని దుకాణాల్లో విక్రయిస్తున్నారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆరోపణ. కల్తీ మద్యం దందాపై సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన వైసీపీ శ్రేణులు. ప్రతి వ్యక్తి తల్లిదండ్రులు బతికున్నప్పుడే బాగా చూసుకోండి. విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎస్ సేతు విజ్ఞప్తి. సేతు జన్మదినం సందర్భంగా రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, విద్యార్థులు కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకల నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ కోసం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపులు మరియు మద్యం దుకాణాలలో అమ్ముతున్నారని మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ అన్నారు. నేడు మదనపల్లి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ఏపీఎండీసీ మాజీ చైర్మన్ షఫీం అస్లాం, మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనూజ, వైసీపీ నాయకులు శ్రీనాథ్ రెడ్డి, అనీషా రెడ్డి, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం షాపులలో ప్రతి 4 మద్యం బాటిళ్లలో ఒక కల్తీ మద్యం బాటిల్ అమ్ముతున్నారని అన్నారు. కల్తీ మద్యం తాగి అనేక ఆరోగ్య సమస్యలకు గురై మృత్యువాత పడుతున్నారని, మహిళలు తాలిబొట్టు తెంచుకునే పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. లేని అక్రమ మద్యం కేసులో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం కేసులో ఎలాంటి సత్తా చూపట్లేదని విమర్శించారు. కల్తీ మద్యంపై ఎస్ఐటీను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యాన్ని వెంటనే నకిలీ మద్యాన్ని వెంటనే इम्तियाज ऊपर जाना सोच వైఎస్ఆర్సీపీ రాష్ట్రీయ కార్యవర్గం ఆఫీసు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మొత్తం యావత్ రాష్ట్రంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ ఆఫీసర్స్ ఉన్నాయో ప్రతి చోట వైఎస్ఆర్ శ్రేణులు పెద్ద ఎత్తున ఒక ర్యాలీ రూపంలో పోయేసి ఆడ వచ్చిందనో ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతోంది. ఈ మెమరాండం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, ఎక్కడ చూసినా కల్తీ మద్యం వచ్చి ఒక ఏరులా ప్రవహిస్తూ ఉంది. ప్రతి చోట అది ఒక కుటీర పరిశ్రమని స్టార్ట్ చేసేసి ఈరోజు అది ఏమైందంటే మెల్లిగా పోతా అన్ని వైన్ షాపుల్లోనూ, అన్ని దీని షాపుల్లోనూ, బెల్ట్ షాపుల్లోనూ మెల్లిగా దాని ప్లేసెస్ను ఆక్యుపై చేస్తూ ఉంది. తద్వారా ఏమవుతా ఉందంటే ప్రజలకు విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు వచ్చిందో ఈరోజు ఏం చేస్తున్నారు, దానికి అధికార దుర్వినియోగం చేసేసి కుటీర పరిశ్రమల మాదిరి చిన్న బెల్ట్ షాపులు కానీ ప్రతి ఒక్కటి ఇది చేయడం జరుగుతూ ఉంది. దీనికి తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరుముతా ఉన్నాం. ఈరోజు ఆ పరిశ్రమల్లో, ఆ బెల్ట్ షాపుల్లో తయారైన మద్యం వచ్చింది, కల్తీ మద్యం వచ్చిందనో ప్రజల్లోకి పోతా ఉంది. ఏదైనా అమాయకులు పోయేసిందనో ఏదో మద్యం తాగదామని చెప్పి ఏదైనా పోయి తీసుకునే ఉంటే వాళ్ళకి అది తాగిన తర్వాత వాళ్ళ కిడ్నీలు కానీ వాళ్ళ లివర్లు కానీ చెడిపోయి చాలామంది ప్రాబ్లమ్స్ హాస్పిటలైజ్ అవుతూ ఉన్నారు. విపరీతంగా వాళ్ళు వచ్చిందనో బర్డెన్ పడతా ఉంది వాళ్ళ మీద. ఈ రకంగా ఆ రోజు మీరేం చెప్పినారు, వైఎస్ఆర్ పార్టీ రూలింగ్లో ఉండేటప్పుడు కల్తీ మద్యం అని చెప్పి మీరు నినాదాలు చేసి మేము వచ్చి నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారు. అదేనా ఇప్పుడు మీరు చేస్తానని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కల్తీ మద్యం ఏరుమాది ప్రవహిస్తూ ఉంది. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు అవన్నీ ఉన్నాయి. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం, ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ రకంగా మేము అన్నింటిలో కూడా ఇప్పుడు బెల్ట్ షాప్లో చూసుకోండి, బెల్ట్ షాప్లో కూడా చూసుకోండి, అదేవిధంగా షాప్లో కూడా ఈరోజు పోయి చూసినామంటే మా అంచనా ప్రకారం 4 బాటిల్లో ఒకటి కల్తీ మద్యం ఉంది. నేను మందు ప్రియులు కూడా అదే ఒకటే చెప్తున్నాం, మీరు పోయి షాపుల్లో పోయి ఇది ఒరిజినల్ మందు అని చెప్పి తాగుతూ ఉంటారు, కానీ యాక్చువల్గా అది ఒరిజినల్లో కాదు, ఫస్ట్ అది తేల్చుకోవాలా. ఎందుకంటే
దీనికి ఒరిజినల్ కంటే బాగా రెడీ చేస్తూ ఉన్నారు దాన్ని. అంత ట్రైన్డ్ పర్సన్స్ని వచ్చిందో సౌత్ ఆఫ్రికా నుండి తెప్పించి చేస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలా, ప్రతి చోట అడిగి తెలుసుకుని చేయండి, ప్రతిదీ చేయండి. అదేవిధంగా ఏది చెప్పినా మేము 100% దీనికి వ్యతిరేకిస్తాం. మీరు 100% దీనికి వచ్చిందను కట్టుబడి ఉండేసిన ఆ మద్యాన్ని నిషేధించే వరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇంకా ఇది అజిటేషన్ సివియర్ చేసేసి మేము యాక్షన్స్ తీసుకుంటాము అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. నకిలీ మద్యాన్ని ఉత్పత్తి చేసినటువంటి దానికి సూత్రధారైనటువంటి జనార్దన్ రావు ఇప్పుడు ఆయన దోషిని తెలుస్తున్నారు. ఆయనతో పాటు జయచంద్రారెడ్డి అని, కట్ట సురేంద్ర నాయుడు అని, వీళ్ళందరూ చిన్న చేపలు, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు. అంటే వీళ్ళు ఎరలు మాత్రమే, కానీ మెయిన్ సూత్రధారులు ఎరకున్నారు. చాలా పెద్ద హస్తాలు ఉన్నాయి దీంట్లో. ఇది వ్యవస్థాగతమైనటువంటి కుట్ర. ఈ వ్యవస్థ ఇక్కడ బయటపడింది మొలకల చెరువులో, కానీ దీని రూట్స్ ఇక్కడ ఇది ఒక రూటే. దాని వృక్షం అంతా నీకు విజయవాడగా కేంద్రంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇది నకిలీ కేంద్రంగా ఇందాక నిస్సారన్న చెప్పినట్లు ప్రతి 4 బాటల్లోనూ ఒక బాటలు నకిలీ మందే ఉంది. దీనికి బాధ్యులు ఎవరు? అంతకుముందు ఏదో మద్యంలో ఏదేదో అవినీతి జరిగింది అని చెప్పి ఎన్నో కుట్రలు చేసి లేని దాన్ని మా ఎంపీ లాంటి వ్యక్తులను కుట్రల్లో జైలు పాలు చేశారే. ఇప్పుడు వీళ్ళు ఏదో ఆయన ఏదో జనార్దన్ రావునో కట్టా సురేంద్ర నాయుడునో కాదు బలి చేయడమో, అసలు సూత్రధారిని సిట్టో లేకపోతే సిబిఐకే ఇలా. మేము కూడా అడుగుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు సూత్రధారి దొరుకుతాడు. ఆయన అన్నట్లు మెయిన్ వైఎస్ఆర్సీపీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ప్రజల ఆరోగ్యం ముఖ్యం అయినప్పుడు ఈ నకిలీ మందును అమ్మకూడదు, నకిలీ మందును అరికట్టాల. ఈరోజు వీధిన ఇందాక అన్నట్లు మేము ఊరున కాదు బెల్ట్ షాపులు, వీధిన బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నది మంచి మందు కాదు, అంతా నకిలీ మందే అమ్ముతున్నారు. దీన్ని అరికట్టాలని, ఇప్పటికైనా వాళ్ళకు కొంచెం జ్ఞానోదయం కావాలని, ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు భావించి నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికట్టే వరకు మా వైఎస్ఆర్ శ్రేణులు మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కల్తీ మద్యం మీద పోరాటాలు చేయండి. ఈ కల్తీ మద్యం నిలిపే వరకు కూడా మీరు ఆపద్దండి. ఎందుకంటే కల్తీ మద్యం అనేది అది పాయిజన్ కంటే కూడా చాలా డేంజరస్ అయిన విషయం. కల్తీ మద్యం గురించి ఈరోజు మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఉండేవాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కూడా వీళ్ళందరూ కూడా జయచంద్ర నాయుడు లాంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళందరినీ కూడా తెలుగుదేశంలోకి తోసేసినారు అని ఒక మాట చెప్పారు. అంటే తెలుగుదేశం అందుకనే మేము సస్పెండ్ చేసేసినామని చేతులు దుడుకునేదానికైనా సస్పెండ్ చేసి చూపించినారు. ఈరోజు ఆయనకు భయంగా మేము పబ్లిక్గా అడుగుతున్నాం. అలాంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతోమంది మా నాయకులు ఉన్నారు, మా పార్టీలో ఉండేటోళ్ళు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు నెల్లూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో మా వాళ్ళందరూ కూడా పోయినారు. మళ్ళీ వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే చేస్తారా అని మీకు ఈ సభాముఖంగా అడుగుతున్నా. మా వాళ్ళందరినీ సస్పెండ్ చేసేస్తే అప్పుడే మీకు మేము నిజమైన నాయకుడిని ఒప్పుకుంటాం. చేయగలుగుతారా? వాళ్ళందరినీ చేర్చుకొని ఈరోజు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకందరికీ కూడా వైఎస్ఆర్సీపీకి అంటకట్టి కుందేలుకి 3 కాళ్ళంటే 3 కాళ్ళే అనేటట్లు నిరూపించే దానికోసం ఈ కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు. కానీ ప్రజలు కళ్ళు మూసుకొని లేరు. ఎందుకంటే ప్రజలందరూ అన్ని విషయాలను గమనిస్తున్నారు. తెలుగుదేశం చేస్తున్న ఈ నీచాతి నీచ పనులకు అందరికీ కూడా ఈ డ్రామాలకు అరికట్టే రోజు ముందుంటుంది. తప్పకుండా జగనన్న ప్రభుత్వం వస్తుంది. జగనన్న సీఎం అయ్యేది ఖాయం. ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయి జగనన్నకు ఓటేసి గెలిపించాలని ఉండారు. దీనికోసం మహిళా సమాజం అంతా వచ్చి ఇక్కడ ఈ ఆఫీస్ ముందర ఈరోజు మెమరాండం ఇచ్చి మా బాధను వ్యక్తపరుస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా కళ్ళు తెరిచి ఎవరైతే తాగుకు బానిసలు ఏంటారో వాళ్ళు కళ్ళు తెరిచి లేబుల్లు చూసుకోండి. దొంగ లేబుల్లు, దొంగ బాటళ్ళు, దొంగ మందు దొంగలే తయారు చేస్తున్నారు. కాబట్టి దీన్నంతా గమనించి మీరందరూ మేల్కొని మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ జై హో జగనన్న. ప్రజల యొక్క ఆరోగ్యము ఈరోజు ప్రమాదకర స్థాయికి తీసుకుపోతున్న కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఈరోజు చూస్తుంటే మనము అంటే సందుకి ఒక బెల్ట్ షాప్ తీసుకొచ్చి అంటే ప్రజలు కష్టపడి పొద్దున్నంటే సాయంకాలం కష్టపడిన వాళ్ళకొచ్చి ఇంతో అంత డబ్బుల్ని తీసుకెళ్ళి
తాగి ప్రమాదం స్థాయికి పోతుంటే ఆ కుటుంబం చూస్తే కనీసం తినడానికి కూడా దొరకని పరిస్థితుల్లో ఇటు తీసుకుపోతుంటే, అంటే ఇటు మహిళలు సఫర్ అవుతూ వాళ్ళ ఫ్యామిలీని సఫర్ అవుతూ అట్లా వాళ్ళు ఆరోగ్యంను పాడు చేసుకుంటూ ఈరోజు ఆ దుస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయము? గతంలో లేని కేసుని క్రియేట్ చేసి పెద్ద మొత్తంలో దీంట్లో ఫ్రాడ్ జరిగిందని గవర్నర్ మా ఎంపీ మిథునన్న గారిని అరెస్ట్ చేసి 71 రోజు జైల్లో పెట్టారే. మరి ఈరోజు ప్రత్యక్షంగా ఒక చిన్న కుటీరాలని ఏర్పాటు చేసి ఈరోజు తంబాలపల్లి కావచ్చు, ఇట్లా నెల్లూరు కావచ్చు, ఇట్లా విజయవాడ కావచ్చు ఓపెన్గా దొరుకుతున్నాయి కదా. మరి ఇప్పుడు ఏ శిక్ష చేస్తారు, ఏ యాక్షన్స్ తీసుకుంటారని కూడా గవర్నమెంట్ మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. అంటే లేని దానికి చేసిన పనిష్మెంట్ని ఈరోజు చేసిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తారని కూడా మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం. అంతేకాదు ఒక హైవేస్ కావచ్చు, స్కూల్స్ అని కూడా చూడకుండా స్కూల్స్ పక్కన కూడా ఈరోజు మద్యం షాపులకు పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇదేనా ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పరిపాలన అని కూడా మేము అడుగుతున్నాము. ఇదే విధంగా జరగబోయే రోజులు ఇదే విధంగా ఇంత అన్యాయంగా ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల, మహిళల యొక్క జీవన విధానం పట్ల ఇంత పెద్ద ఎఫెక్ట్ జరుగుతుంది. దీన్ని అరికట్టడానికి మహిళలు ఒక పెద్ద ఉద్యమంగా మేము ముందుకు వస్తాము. దీన్ని అరికట్టి దీని మీద యాక్షన్స్ తీసుకోకుంటే పోతే మాత్రము ప్రభుత్వం మీద మహిళలే సమాధానం చెప్తాం కూడా. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నాకు ఈ అవకాశం ఉంది. ధన్యవాదాలు. నకిలీ మద్యాన్ని తయారు చేసి కొన్ని ఫ్యాక్టరీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టి పంపిణీ చేయడం కూడా జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పారు గతంలో రాష్ట్రము యువశక్తి వెలగాల, ఒక్కొక్క కుటుంబం కూడా 3 పిల్లలు కానండి, 4 పిల్లలు కానండి కూడా ఆయన పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. గతంలో మీరు అందరూ కూడా చూశారు. ఇప్పుడు బతికిరోలే ఈ అక్రమం నకిలీ మద్యాలు దాగి చనిపోతూ ఉంటే మీరు కొత్తగా పిల్లలు కానీ ఏం చేయమంటారు? ఒక పక్క విద్య, వైద్యం ఈరోజు పేద ప్రజలకు చాలా ముఖ్యం. ఓ పక్క వైద్య కాలేజీల్లో ఈరోజు మూసే పరిస్థితి, ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఆరోగ్యం చెడిపోయేదానికి ఈరోజు ఎక్కడ చూసినా నకిలీ మద్యాలు ఏరులై ప్రవహిస్తూ ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకొని ఇవన్నీ కూడా అరికట్టండి. లేకపోతే ఆంధ్ర రాష్ట్రము మధ్యాంధ్రప్రదేశ్ కూడా తయారయ్యేటువంటి పరిస్థితి భవిష్యత్తులో కనిపిస్తూ ఉంది. మీ ఆదాయానికి అంతు లేకుండా పోతూ ఉంది. వీటన్నిటినీ కట్టడి చేయడానికే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ముఖ్యంగా మహిళల్ని చైతన్యవంతులు చేయమని ఈరోజు కోరుతూ ఉన్నాం. మహిళలంతా కూడా ఆలోచించాలా. గత ప్రభుత్వంలో చూసాం, మగవారంతా కూడా ఎక్కడ చూసినా మద్యం దొరక్క ఇబ్బందులు పడేవాళ్ళు గత ప్రభుత్వంలో. ఈరోజు విచ్చలవిడిగా కూడా నేరుగా ఇంటికి వచ్చి సందుకు అవైలబిలిటీ అయి తాగుబోతులు అవుతూ ఉన్నారు. మహిళలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా మహిళలందరూ కూడా ఈ రాష్ట్రంలో చైతన్యవంతమై ఈ వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా ఉంటే మేము మరింత ముందుకు పోయి మీ హక్కుల్ని కానీ, మీ ఆరోగ్యాన్ని కానీ, ఈ రాష్ట్రాన్ని కానీ కాపాడేదానికి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి వ్యక్తి తనను కన్న తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అందాల సమాధులు కట్టడం మానేసి బ్రతికి ఉన్నప్పుడు బాగా చూసుకోవాలని విజయభారతి విద్యా సంస్థ చైర్మన్ ఎన్ సేతు అన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని విజయభారతి పాఠశాలలో చైర్మన్ సేతు 66వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, పురప్రముఖులు, అధికారులు అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసి సేతు జన్మదినం సందర్భంగా శాలువాలు, గజమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ సేతు మాట్లాడుతూ తాను తన తల్లిదండ్రుల బాధ్యత సరిగ్గా నెరవేర్చలేదని బాధ మనసులో ఉండిపోయింది అన్నారు. తన కుమార్తె పాఠశాల ప్రిన్సిపాల్ నిశ్చిత నా ప్రతి అవసరాన్ని అడగకుండానే తీరుస్తూ అండగా నిలబడిందన్నారు. ప్రతి బాలిక నా కుమార్తెలా తయారై తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం భారీ కేకును కోసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ, ఎంఈఓ, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చీనబాబు మరియు కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి, బీజేపీ నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్, బండి ఆనంద్, అజ్మతుల్లా ఖాన్, బర్నపల్లి రవి, ఆకుల కృష్ణమూర్తి, తెదేపా, వైకాపా, కాంగ్రెస్, సిపిఐ పార్టీలతో పాటు మాల మహానాడు, యమల సుదర్శనం, బహుజన యువసేన పునీత్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఓకే సార్.
ఎప్పుడు మా వెంట నడుస్తుంటున్న మా ఖాన్ సార్, మా ఆనంద్, వీళ్ళిద్దరూ ఎప్పుడు మా వెంట నడుస్తుంటారు. నేనేమన్నా తప్పు దారిలో పోతా ఉంటే కూడా ది యూస్ టు కరెక్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఖాన్ సార్ అండ్ ఆనంద్. పెద్దలు వెంకటరెడ్డి గారు, మా పేరు ససీఎమ్మ గారు, మా పెద్దలు అందరూ చాలా మంది ఉన్నారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అన్న వెయిట్ చేస్తాం RDS రమణ సార్ to celebrate this life festival among you. Birthday, the entire planning, the work behind it, everything we used to do. But for the first time, after our principal has become chairman, this year, all the students, I would say most of the students from 6th to 9th class, they came forward with super ideas. This time, whatever is happening in the school campus, whatever celebrations, whatever programs you see, all the programs are planned, executed by our school students, not by me, not by our teachers. I'm so very proud of each and every student who came forward, who is ready to show their love, gratitude, respect towards the sir. On behalf of the staff, management, we thank each and every student for the events that you have planned, for the events that you have already did. విదేశాల్లో ఉన్నప్పటికీ దేశం నలుమూలలో ఉన్నప్పటికీ కూడా వారు ఎంత స్థానంలో ఉన్నా ఈ రోజు మన యొక్క సార్ యొక్క పుట్టినరోజు సందర్భంగా వారు చెప్పినటువంటి వారు ఉన్నటువంటి స్థాయిని గుర్తించినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సార్కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సార్ యొక్క 66వ బర్త్డే గారు, కానీ నాకు అదంటే కొద్దిగా ఇబ్బంది ఉండాలి. 56వ బర్త్డే నేను అనుకుంటున్నాము. అలాగే ఉండాలి. ఎందుకంటే మేము మా తమ్ముడు తప్పిస్తే మా కుటుంబంలో ఉన్నటువంటి మా చిన్నమ్మ పిల్లలు కావచ్చు, లేదా మా అత్త మామ అందరూ పిల్లలు కూడా ఇక్కడే చదివారు. మా భార్య కూడా ఇక్కడే చదివారు. మా భార్య నా పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. ఎందుకంటే 50 నాకు కొద్దిగా స్వార్థం ఎక్కువ. కాబట్టి మా పిల్లలు కూడా మా సారే విద్య నేర్పించి వారిని రాబోయే రోజుల్లో మంచి విద్యార్థులుగా తయారు చేయాలి, మంచి 10 మందిలో ఫలానా విద్యార్థులు చెప్పుకునే విధంగా తయారు చేస్తారని స్వార్థంతో మా సారు ఆరోగ్యాలతో మరిన్ని రోజులు ఆ వెంకటేశ్వర యొక్క ఆశీర్వాదంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏవో అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను ఏవో దృష్టికి తీసుకెళ్లారు. అందులో అత్యధికం రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను తత్వరమే పరిశీలించి సంబంధిత అధికారులను ఏవో ఆదేశించారు. Happy birthday, sir!
సార్ ఒకసారి ఫోటో సార్. ఈరోజు సాగి పుట్టినరోజు సందర్భంగా ఇది పిల్లలు అనాథ పిల్లలు అంటే ఇది చైతన్య సర్వీస్ సొసైటీలో దాదాపు వీళ్ళు మంచి సర్వీస్ చేస్తున్నారు. నేను కూడా 15 సంవత్సరాల నుంచి ఈ సొసైటీతో నా వరకు నాకు శక్తి కలిగి ఎప్పుడైనా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఇటువంటి పెద్దవాళ్ళు మేధావులు పుట్టినరోజులకి ఏమైనా ఉంటే నేను ఇక్కడ వస్తుంటాను. ఈ సందర్భంగా మా సేతు సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనా విపత్కర పరిస్థితుల్లో నేను ప్రత్యక్షంగా సారు, నేను మా హస్బెండ్ సారు ఇంకా చాలా మంది కలిసి మా శక్తి మేరకు అప్పుడు దాదాపు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో కూడా అనేక విధాలుగా పేదవారికి సాయం చేయడం, ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం అంతా మనం చూసాము. అప్పుడు నాకు పోలీసులు ఇబ్బంది పెట్టి కారు సీజ్ చేసి నా కారు భోజనాలు ఎత్తుకొని పోతా ఉంటే కారు సీజ్ చేసి స్టేషన్ లో పెట్టింటే సార్ ప్రత్యక్షంగా వచ్చి మా నరసింహారెడ్డి సారు ఏం సర్వీస్ చేస్తా ఉంటే కూడా మీరు ఎందుకు ఇంతగా ఇబ్బంది పెడతా ఉండాలని చెప్పి అప్పుడప్పుడే మాట్లాడి పెద్దవారి కదా ఇటువంటి ఏమన్నా చిన్న ప్రవేశం ఉంటే కూడా డైరెక్ట్ వచ్చి మాకు మంచి చేతనివ్వడం. నేను స్కూల్లో పిల్లలకు ఈ రోజు మదనపల్లి నియోజకవర్గంలో కాదు జిల్లాలోనే విజయభారతి స్కూల్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పిల్లలు ఎంత క్రమశిక్షణ ఎంత పద్ధతిగా ఉంటారు. ఎక్కువ మా ముస్లిం పిల్లలు మా పిల్లలు 30 మంది ఉంటారు. అందరూ ఒక స్థాయిలో ఉండాలి. ఇప్పుడు అందరూ కుల మతాలకు అతీతంగా మంచి కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాలు మంచి సర్వీస్ విజయభారతి స్కూల్లో అటువంటి మా సార్లు అష్టైశ్వర్యాలు ఆనందంగా సంతోషంగా నిండు నూరేళ్ళు జీవించాలని ప్రజలకు సేవా భాగ్యం కల్పించాలని ఆ భగవంతుని అల్లాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజు ఇటువంటి పిల్లలతో ఆయన 100 చేసుకోవాలని మనస్ఫూర్తిగా అల్లాని కోరుకుంటున్నాను. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను యథావిధిగా కొనసాగించాలని, పద్మావతి కంపెనీ టెండర్లో నిబంధనలు సవరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ పార్వతి, లలిత, చోటీమ, అంజమ్మ, కృష్ణవేణి, లలిత, రాజమ్మ, రాజేశ్వరి, అలివేలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ అక్టోబర్ నుంచి నూతనంగా కాంట్రాక్టు తీసుకున్న పద్మావతి కంపెనీ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు 50 సంవత్సరాలు పూర్తయిన వారిని తొలగించాలని ఆదేశించారని, ఆసుపత్రిలో సూపర్వైజర్లు పారిశుద్ధ్య కార్మికులను పనికి రావద్దంటూ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు 62 సంవత్సరాల వరకు సేవలు అందిస్తుంటే కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను 50 సంవత్సరాలు పూర్తయిందనే పేరుతో ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం మరియు కార్మికుల జీవన హక్కుపై దాడి అన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నోటీసులు ఇవ్వకుండా పారిశుద్ధ్య కార్మికుల పట్ల వివక్ష చూపుతున్న పద్మావతి కంపెనీ కాంట్రాక్టర్ మరియు సూపర్వైజర్లపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను పనిలో చేర్చాలని డిమాండ్ చేశారు. మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దాదాపు 20 సంవత్సరాలుగా అక్కడ పారిశుద్ధ్య పనులు చేస్తున్నటువంటి 12 మంది పారిశుద్ధ్య కార్మికులు మీకు 50 సంవత్సరాలు పూర్తయిపోయినాయి, ఇంకా మీరు ఇక్కడ పని చేయడానికి వీలు లేదని చెప్పి అక్కడ సూపర్వైజర్లుగా వ్యవహరిస్తున్నటువంటి గిరి, ఇంకొక లేడీ, ఒక సూపర్వైజర్ మాలతి అక్కడ పనిచేస్తున్న 12 మంది కార్మికులను మీకు పనులు లేదు, మీరు పనిలో లేరని చెప్పి వాళ్ళని పంపించేస్తా ఉన్నారు. ఈ విషయం పైన ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులంతా కూడా వీరికి జరిగిన అన్యాయం పైన ఒక వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు అమరావతి అనేటువంటి ఒక టెండర్ తీసుకొని వాళ్ళు 50 సంవత్సరాలు మాత్రం ఉన్న వాళ్ళంతా పనిచేయాలి, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళంతా కూడా పనులు అవసరం లేదని చెప్పి కొత్త నిబంధనలు తెస్తా ఉన్నారు. ఏమన్నా మాట్లాడితే మాకు జీవోలో ఉంది అంటా ఉన్నారు. ఆ జీవో ఏముందో మాత్రం మాకు చూపారు. 138 జీవో అని చెప్తా ఉన్నారు. ఆ జీవోలో 138లో శాలరీస్ విషయం ఉంది తప్ప 50 సంవత్సరాలు పైబడిన వారిని తొలగించాలని ఎక్కడా లేదు. కాబట్టి ఆ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు గానీ ఇక్కడ సూపర్వైజర్గా వ్యవహరిస్తున్నట్టు వీరు వాళ్ళని ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులంతా కూడా మాయమాటలు చెప్పి అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు. తక్షణమే సబ్ కలెక్టర్ గారు పారిశుద్ధ్య కార్మికులు తొలగించిన విషయం పైన విచారం చేసి యథావిధిగా తిరిగి వాళ్ళని పనిలో పెట్టుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ సబ్ కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు
ఫస్ట్ ఏరియా హాస్పిటల్ ఉన్నది, తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్, కాలేజీ జిల్లా కాలేజీ మెడికల్ కాలేజీ అయింది. అప్పటి నుంచి కూడా మేము పనిచేస్తున్నాం 20 సంవత్సరాల నుంచి. కానీ అప్పుడు మాకు 500 జీతం, కానీ ఇప్పటికీ కూడా 12,000 చిల్లర తీసుకుంటున్నాం. కానీ అప్పటి నుంచి పనిచేసి ఎంత కష్టపడి ఉంటే మేము హాస్పిటల్ ఇంత డెవలప్ అయ్యి మేము శానిటేషన్ డిపార్ట్మెంట్ అంటేనే ఎంత క్లీనింగ్నెస్ చేసి ఇది కానీ బయో వేస్టేజ్ మెడికల్స్ కానీ అన్నీ మేము కరెక్ట్గా వేసి చేసిన దానికి కొద్ది మెడికల్ కాలేజీ లాగా పైకి వచ్చింది హాస్పిటల్. అప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి వర్కర్స్ని మాత్రం పాత వాళ్ళు మీకు 50 సంవత్సరాలు నిండింది మీరు పని చేయలేకపోండి అంటే, ఇప్పుడు తీసుకున్న కాంట్రాక్ట్ ఏ జీవోలోనైనా 60 సంవత్సరాలు ఉన్నాయి. వీళ్ళు మాత్రం మాకు ఇట్లా 50 సంవత్సరాలు ఉండేవాళ్ళు మాత్రమే వద్దని పంపిస్తున్నారు. హాంద్రినీవా కాలువలో ఈతకు వెళ్లి గల్లంతైన విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన మదనపల్లె నందు చోటు చేసుకుంది. బిడ్డ మృతదేహాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మదనపల్లె బసినికొండ హాంద్రినీవా కాలువలో ఆదివారం ఈతకు వెళ్లి 10వ తరగతి విద్యార్థి సాయి కిరణ్ గల్లంతైన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం సాయి కిరణ్ మృతదేహం లభించింది. రామారావు కాలనీకి చెందిన సురేష్ సరళ దంపతుల కుమారుడు సాయి కిరణ్ బసినికొండ అభ్యుదయ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం స్కూల్ యాజమాన్యం స్పెషల్ క్లాసుల పేరుతో తరగతులు నిర్వహించడంతో పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో పక్కనే ఉన్న హాంద్రినీవా కాలువకు ఈతకు వెళ్లాడు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యాడు. రాత్రింబవళ్లు గాలింపు చేపట్టడంతో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే సోదరుడు జంషీర్ అక్బరీ జన్మదిన వేడుకలను కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. మదనపల్లె పట్టణం బసినికొండ డీఎస్పీ కార్యాలయం వద్దనున్న ఆయన కార్యాలయం నందు కూటమి పార్టీల నాయకులు కేక్ కట్ చేసి జంషీర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. హ్యాపీ బర్త్డే జంషీర్ ఫోటో తీసుకోండి, ఫోటోలు తీసుకోండి. అందరం కలిపి ఫోటో తీసుకోండి. వీడియో తీసుకోరా? ఫోటో కూడా వస్తుంది. తీసేసి మదనపల్లె అర్బన్ రూరల్ ప్రాంతాల్లోని రోడ్ల దుస్థితి చాలా అధ్వానంగా ఉందని, వెంటనే వాటి మరమ్మతులు చేపట్టాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె పట్టణంలో ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే రోడ్ల దుస్థితిపై బహుజన యువసేన ఆధ్వర్యంలో ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు హరికృష్ణ, వినయ్ కుమార్, శశికుమార్, సాయి కిరణ్, కార్తీక్, సాయి, లోకేష్, బ్రహ్మ, ఉమామహేశ్వర్, జగదీష్, మనీష్, సంతోష్, యోగి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ మదనపల్లి, రామసముద్రం, మదనపల్లి, నిమ్మనపల్లి, మదనపల్లి, బెంగళూరు మార్గాల రోడ్ల మరమ్మతులను తక్షణమే మొదలు పెట్టాలని కోరారు. ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని, రోడ్ల దుస్థితికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు గుంతలు లేని రోడ్లు, పాడైపోయిన రోడ్లను సరిచేయటమే తమ అజెండాగా ప్రజలకు హామీ ఇచ్చిందన్నారు. ఇప్పుడు రోడ్లన్నీ గుంతలమయమైపోయి రక్తంతో తడిసిపోతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైన పేర్కొన్న రోడ్ల మరమ్మతులను తక్షణమే మొదలు పెట్టాలని, ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని, రోడ్ల దుస్థితికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మదనపల్లి పట్టణం మరియు మరీ ముఖ్యంగా మదనపల్లి పరిసర ప్రాంతాలకు వెళ్ళే మార్గమైన రోడ్లు స్థితిని గురించి ఈరోజు బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లి నిమ్మనపల్లి రూట్, మదనపల్లి రామసముద్రం, మదనపల్లి బెంగళూరు,
అలాగే మదనపల్లి పట్టణంలో గల కోమటివాన్ చెరువు పైన ఉన్న రోడ్లు పూర్తిగా గుంతలమయమైపోయి పూర్తిగా పాడైపోయి చాలా ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే ప్రమాదాలే కాకుండా ప్రజలు ఆ రోడ్లపైన ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. మీరు గమనిస్తే మదనపల్లి నిమ్మనపల్లి రూట్లో తరచుగా 2 యాక్సిడెంట్లు జరిగింది. ఒక వ్యక్తి అయితే ఆ రోడ్లు సరైన లేకపోవడం వల్ల యాక్సిడెంట్ అయి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. కానీ ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నా ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా కూడా అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అంటే మనము ఈ పరిస్థితిని అంతా కూడా గమనిస్తే అధికారులకు ఎవరికి కూడా ప్రజల ప్రాణాలన్నా కూడా ప్రజల సౌకర్యాలంటే కూడా ఎవరికి కూడా పట్టరానట్టుంది. ఒక పక్క అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇదే సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఇదే రోడ్ల గురించి ఇప్పటికి దాదాపుగా బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో 10 సార్లు ఫిర్యాదు చేసినా కూడా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. అంటే పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అంటే కేవలం అది ఒక చూపాకారానికేనా? అంటే ప్రజలు విన్నతులు ఇవ్వాల్సిందేనా? అంటే ప్రజలు ఇచ్చిన విన్నతులపైన ఎలాంటి చర్యలు తీసుకోవరా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక పక్క అధికారులు ఇలా ఉంటే ప్రజాప్రతినిధులు అంటే ఏ పార్టీ అయినా కావచ్చు, గతంలో ఉన్న పార్టీ వాళ్ళు రోడ్లు ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అప్పుడు రోడ్లపై నిరసనలు చేసి నిరసన కార్యక్రమాలు చేసి ఎన్నికల అజెండాలో ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లే మా ధ్యేయం అని చెప్పి ఎన్నికల అజెండాతో వచ్చారు. అలాగే మదనపల్లిలో అయితే మదనపల్లిలో ఉన్న ఎమ్మెల్యే గారు లేదా కూటమి ప్రభుత్వం నాయకులు ఏం చెప్పారంటే, మేము మదనపల్లి నిమ్మనపల్లికి సంబంధించిన రోడ్లో కూడా మేము ఏమాత్రం మలుపులు లేకుండా రోడ్డు వైండింగ్ చేస్తాము. అలాగే మదనపల్లి రామసముద్రం రోడ్డు కూడా చాలా ప్రమాదాలకి దగ్గరగా ఉంది. ఆ రోడ్డును కూడా మేము రోడ్ వైండింగ్ చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా ఏమాత్రం ఆ రోడ్లని వేయడం లేదు. రోడ్లు వేయకపోవడంతో కనీసం గుంతలు కూడా పూడ్చడం లేదు. ఆ గుంతలు కూడా పూడ్చకపోవడంతో రాత్రిపూట ప్రయాణం చేయాలంటే నరకం అనుభవిస్తున్నారు ప్రజలు. కావున ఇప్పటికైనా ఉన్నతాధికారులు అలాగే నాయకులు, ఏ నాయకులైనా కానీ ఏ పార్టీ నాయకులైనా కూడా ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో, ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో, ఎలక్షన్ టైంలో మాత్రమే ప్రజలు గుర్తు రాకుండా వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో ముందరికి వచ్చి ఈ రోడ్లని వేసి ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పి, ప్రాణాలు పోకుండా ప్రాణ నష్టం జరగకుండా కూడా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ కోసం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని దుకాణాల్లో విక్రయిస్తున్నారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆరోపణ. కల్తీ మద్యం దందాపై సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన వైసీపీ శ్రేణులు. ప్రతి వ్యక్తి తల్లిదండ్రులు బతికున్నప్పుడే బాగా చూసుకోండి. విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎస్ సేతు విజ్ఞప్తి. సేతు జన్మదినం సందర్భంగా రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, విద్యార్థులు కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకల నిర్వహణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.